ఎలాగ గుడ్ టీమ్‌ని బిల్డ్ చేయాలంటే, మీరు గుడ్‌గా ఉండాలి ముందు. మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. మీరు ఒక మంచి వ్యక్తి అంటే, మంచి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. అసలు మంచి అంటే ఏంటి? ప్రపంచంలో. అది సమాజానికి సంబంధించిన వర్డ్ అది. వెస్టేజ్‌కి అది సంబంధం కాదు గానీ, వెస్టేజ్‌లోకి నేను అన్వయించి చెప్తున్నాను. మంచి అంటే సమాజంలో చెడుగా ఉండకపోవడమే మంచి. మంచి మంచి పనులు చేయడానికి గాని, మంచి అనిపించుకోవడానికి గాని అసలు దారులు లేవు ఈ ప్రపంచంలో. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరిని అడుగుతారో అడగండి. మీ ఊరంతా భోజనాలు పెట్టారు. మంచి అనుకుంటారేమో మీరు. కానీ ఎవరో ఒకరు తిడతాడు. అసలు ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడని. ఇంకొకడంటాడు నాకు లాస్ట్‌లో మజ్జిగ లేదంటాడు. ఇంకొకడంటాడు నాకు ఇల్లు ఇవ్వలేదంటాడు. ఇంకొకడంటాడు అన్ని బానే పెట్టారు ఎనవి లేదంటాడు. మరి ఇప్పుడు చెప్పండి మీరు మంచివాళ్ళు ఎలాగవుతారు? భోజనాలు పెడితేనో, ఇంకోటి చేస్తానో మంచివాళ్ళు. మరి మంచి అంటే ఏంటంటే సమాజం మొత్తం మీద మీరు గమనిస్తే చెడు పనులకు దూరంగా ఉండటమే మంచి. అంతే తప్ప మంచి పనులు చేసుకొని మంచివాడైనోడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. కానీ చెడు పనులకు దూరంగా ఉన్నవాడిని వీడు చాలా మంచివాడు అంటారు. నోట్ దిస్ పాయింట్. అట్లానే వెస్టేజ్‌లో కూడా మంచిగా ఉండండి అంటున్నానంటే మీరు యూజ్ చేసి మాత్రమే రికమెండ్ చేయండి. ఎక్కడైనా మీకు రిజల్ట్ వచ్చిందా? మీరు ఒకటే చెప్పండి. ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన మాస్టర్ గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. మన మాస్టర్ గారు, మన లెక్చరర్ మన ఎవరో ప్రొఫెసర్ గారు సత్యబాబు గారు స్టార్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన స్టార్ కాదు. జస్ట్ న్యూ పర్సన్. నాకు బాగా తెలుసు. ఆయన పాపం ప్రొఫెసర్ గా చాలా క్లాసులు తిరగాలి కాబట్టి ఆయన బాధ నేను చూడలేక సార్ నేను స్పీడ్ లోనే యూజ్ చేశాను చాలా బాగున్నాను. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తాను. మీరు కూడా స్పీడ్ లోనే యూజ్ చేయండి అన్నాను. ఆయన స్పీడ్ లోనే యూజ్ చేశాడు. చాలా బాగుందండి. అన్ని క్లాసులు చెప్పేయగలుగుతున్నాను నేను. ఏంటండి స్పీడ్ లోనలో గొప్పతనం అని చెప్పేసి ఒక రోజు నా దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పుడు నేను ఏం చేయాలో తెలుసా? సార్ మా మీటింగ్ ఒకసారి రండి సార్ అని చెప్పి ఒకసారి ఆయన తీసుకొచ్చి ఆయన చేత మాట్లాడించారు. అంతే తప్ప ఆయన తరపున ఒకళ్ళతో పుచ్చుకుని నేను వెస్టేజ్ లో మాట్లాడమన్నారు కదా అని చెప్పి నా పేరు సుధాకర్ అండి. నేను పలానా సో అండ్ సో యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ ని. ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నా మిత్రుడు ఒక ఆయన సత్యబాబు గారని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన తెలుగు చెప్తాడు. ఆయన అసలు అలసిపోయేవాడు. ఆయనకి నేను స్పీడ్ లోనే ఇచ్చాను. ఆయన మొన్న ఏమంటున్నాడంటే సాయంత్రం దాకా నిలబడి అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానంటే స్పీడ్ లోనా సార్ సుధాకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడండి అని చెప్పాను అనుకోండి. అదే చెడు. మంచి అని అనుకుంటున్నారేమో చెడు అది. ఎందుకంటే ఆయన తరఫున చెప్పడానికి నేనెవరిని. అందుకని నేను నా ఫీలింగ్ ఒకటి ఉంటుంది. స్పైర్ ఉన్న యూజ్ చేయక ముందు తిరగలేకపోయేవాడిని బండి మీద మధ్యాహ్నం కలిసిపోయేవాడిని. కానీ ఎప్పుడైతే స్పైర్ ఉన్న యూజ్ చేశానో సాయంత్రం వరకు తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య మంచినీళ్ళు తెచ్చిచ్చినప్పుడు అది తాగిన తర్వాత మార్నింగ్ బయటకు వెళ్తాను కూర్చోన్నా కుర్చీలో బయట నుంచి వచ్చి కూర్చోన్నా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి థ్యాంక్స్ టు స్పీడ్ లోన. అందుకు ఈ బిజినెస్ ని మొదలు పెట్టాను. ప్రెసెంట్ ఇప్పుడు బ్రాంజ్ గా ఉన్నాను. నా గోల్ ఒకటే స్టార్ అయి కార్ తీయాలని చెప్తే అది మంచి. కానీ ఆ సత్యబాబు గారు నేను స్పీడ్ లో ఇచ్చి సత్యబాబు గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడటం అనేది చెడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే దిస్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్. నేరుగా జరిగే విక్రయాలు కాబట్టి యూజ్ అండ్ రికమెండ్. మనం యూజ్ చేసింది రికమెండ్ చేయాలి కానీ ఎదటివాడు యూజ్ చేసింది రికమెండ్ చేయకూడదు. ఆ ఎదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒక వారం టీఎన్టీకో దేనికో పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఆయన సార్ మీరు వాడారు కదా ఒకసారి చెప్పండి సార్ మా మీటింగ్ లో చెప్తే అప్పుడు ఆయన వచ్చి నా పేరు సత్యబాబు అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాను. ప్రొఫెసర్ గా మీకు తెలుసు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా క్లాసెస్ చెప్పాలి. మధ్యాహ్నానికి కలిసిపోయేవాడిని. మా సుధాకర్ సార్ నా ఫ్రెండ్. ఆయన నాకు స్పైర్ లోనే పరిచయం చేశాడు. దాని వల్ల నేను ఈ రోజున ఈ విధంగా హ్యాపీగా మీ దగ్గర ముందుకు వచ్చి మాట్లాడుతూ స్పైర్ లోన థ్యాంక్స్ టు వెస్టేజ్. ఈ కంపెనీలో ఇప్పుడే వచ్చాను కాబట్టి మీ అందరిని చూసాక నాకు చేయాలనిపించింది. నేను తప్పకుండా యూజ్ చేశాను కాబట్టి రికమెండ్ చేస్తాను. ఇది చాలా సింపుల్ అనిపించింది. ఇక్కడ రాకపోతే నేను ఇది ఆలోచన రాదు. మా సుధాకర్ సార్ థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి మరి అతను ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ బ్రాంజ్ అవ్వాలని ఆలోచించడమే కాకుండా స్టార్ అయి క్రౌన్ అయి డియూసీ అవ్వచ్చు ఈ సత్యబాబు గారు లాగా. ఆయన తరపున నేను ఎప్పుడైతే చెప్పేస్తానో ఆయన తీసుకురావాలనిపించదు. ఆయన తరపున నేను చెప్పకుండా ఎప్పుడైతే నాది నేను చెప్పి నా టీవీలో చాలా ఉన్నాయి ఇలాంటి టెస్టిమోనియల్స్.